బిగ్ షాక్ తగిలింది. తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నెల 10న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించారు పోలీసులు. బలగాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి కేటాయించామని, పర్యటన తర్వాత తాడిపత్రికి రావాలని కేతిరెడ్డికి సూచించారు. పోలీసుల సూచనలతో తన స్వగ్రామం తిమ్మంపల్లికి కేతిరెడ్డి వెళ్లిపోయారు. కేతిరెడ్డి వచ్చిన 24 గంటల్లోనే తాడిపత్రి విడిచి వెళ్లాలని ఇటు పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆయన వచ్చిన 24 గంటల్లోనే ఇటు కేతిరెడ్డి తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన పరిస్థితి. తాడిపత్రి నుంచి ఆయన వెళ్ళిపోయారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశించారు. ఈ నెల 10న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించారు పోలీసులు. బలగాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేటాయించామని, పర్యటన తర్వాత తాడిపత్రికి రావాలని కేతిరెడ్డికి సూచించడం జరిగింది. పోలీసుల సూచనలతో తన స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్ళిపోయారు కేతిరెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన ఏమంటున్నారు, ఆయన వర్గం ఏమంటోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లానాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెల్లానాయుడు, కేతిరెడ్డి ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం కేతిరెడ్డి వర్గం ఏమంటుంది ఈ అంశానికి సంబంధించి? సచిన్, మొత్తం మీద అయితే తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజులుగా, ఎందుకంటే ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి చాలా పలు దఫాలుగా తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం, ముఖ్యంగా అక్కడ అల్లర్లు గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పలు దఫాలుగా అది పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజు కోర్టు ఉత్తర్వుల మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లేందుకు అన్ని రకాలుగా అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో సొంత ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితులు. అయితే పోలీసులు ఇప్పుడు ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మొత్తం పొలిటికల్ లీడర్లందరూ కూడా ఇక్కడ అనంతపురంలో జరిగేటటువంటి సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం అంతా అక్కడ బందోబస్తుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు తాడిపత్రిలో ఉంటే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తిమ్మంపల్లి స్వగ్రామం అయినటువంటి తిమ్మంపల్లిలోనే ఉండాలి అన్నట్టుగా పోలీసులు సూచించినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఖచ్చితంగా మీరు హామీ ఇస్తే ఖచ్చితంగా నేను మళ్ళా రావడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా నేను మీరు చెప్పినట్టుగా నేను చేయడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా కూడా తిమ్మంపల్లికి పయనమై వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పోలీసులు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ముందస్తుగా, ఎందుకంటే పోలీసులు ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, ఎవరు కూడా చాలా మంది వివిధ జిల్లాల నుంచి కూడా పోలీసులని అనంతపురానికి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో మరి తాడిపత్రిలో ఇక్కడ ప్రత్యేకంగా పహారా కావచ్చు, లేకుంటే ఇక్కడ పికెటింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ పోలీసులు పెద్ద ఎత్తున ఉండలేకపోవచ్చు. కాబట్టి ఏమైనా సంఘటనలు జరిగితే అక్కడ ఏంటి కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఖచ్చితంగా సీఎం వెళ్ళిపోయిన తర్వాత నేను తాడిపత్రి స్వగృహానికి రావడానికి అనుమతులు ఖచ్చితంగా ఉంటాయంటే నేను కూడా మీకు సహకరిస్తానన్నట్టుగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లికి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. సచిన్, రైట్, అంటే దీని గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలోనే ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుని చెప్పి కేతిరెడ్డి వర్గం అంటోందా, లేకపోతే అక్కడ ఏమైనా రాజకీయ ప్రభావం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమమా? సచిన్, మొత్తం మీద అయితే నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నది, తాడిపత్రిలోని తన సొంత ఇంటికి చేరుకున్న నేపథ్యంలో కూడా పోలీసులకైతే నేను ఖచ్చితంగా సహకరిస్తానని కూడా చెప్పినట్టు నేపథ్యం. ఎందుకంటే దాదాపు 15 నెలల తర్వాత తాడిపత్రికి వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ ఏమైనా నా వైపుగా ఏమైనా ఇబ్బందులు కలిగినా, లేదంటే మా కార్యకర్తల వైపు నుంచి ఏమైనా ఇబ్బంది కలిగినా పోలీసులు సూచించినట్లుగానే మేము వ్యవహరిస్తాం, ముఖ్యంగా వారికి సహకరిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పోలీసులు వాళ్ళు ముందస్తుగా ఇటువంటి చర్యలు జరగకుండా ముందస్తుగా మనం సహకరిస్తాం, అందులో ముఖ్యంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తుగా ఆలోచన చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతో కేతిరెడ్డి వర్గీయులు కావచ్చు, కేతిరెడ్డి కావచ్చు ఒక సానుకూలమైన వాతావరణంలో ఒక నిర్ణయానికి వచ్చి కూడా తిమ్మంపల్లికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సచిన్, రైట్ చెల్లనాయుడు, మరి ముఖ్యంగా 18 నెలల తర్వాత ఆయనకు చేరుకున్న సందర్భం ఒకసారి ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. కొద్ది గంటల క్రితం ఆయన చేరుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సుమారు 15 నుంచి 18 నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టారు తాడిపత్రికి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తన సొంత ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దాదాపుగా ఒక 5-6 వాహనాలు 40 మంది అనుచరులతో ఆయన పట్టణంలోకి
ఆయన ప్రవేశించిన సందర్భం. నవంబర్ 2023లో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల తర్వాత తాడిపత్రులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనల గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ ఘటనల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉన్నారు. దాదాపు 15 నెలలు సుమారుగా డ్యూటీగా 15 నెలల తర్వాత ఆయన తాడిపత్రికి అడుగుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాడిపత్రికి తిరిగి రావడం ఇప్పుడు అక్కడ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది, ఎందుకంటే రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. దాంతోపాటు అక్కడ కాస్త ఒక విధంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భం. ఈ క్రమంలోని వచ్చే ఎన్నికల గురించి ఆయన తన అనుచరులతో కలిసి భేటీలు నిర్వహించడం కావచ్చు, అటు భేటీలతో పాటు చర్చలు జరపడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి అని చర్చ జరిగిన క్రమం. అయితే 24 గంటల తిరగకుండానే ఆయన ప్రస్తుతం మళ్ళీ ఆయన తన స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమవుతోంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల తర్వాత ఆయన తన సొంత గడ్డపై అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారీ పోలీసు బందోబస్తు నడుమ తాడిపత్రిలోకి ఆయన తన నివాసానికి చేరుకున్న సందర్భం. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆయన తాడిపత్రి విడిచి వెళ్ళిపోయారు. మరీ ముఖ్యంగా వచ్చిన 24 గంటల్లోనే కేతిరెడ్డి వచ్చిన 24 గంటల్లోనే తాడిపత్రి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ నెలకొందంటూ కూడా చర్చ జరిగిన క్రమం. ఈ నేపథ్యంలో అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశించారు. ఈ నెల 10న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించారు పోలీసులు. బలగాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి కేటాయించామని, పర్యటన తర్వాత తాడిపత్రికి రావాలని కేతిరెడ్డికి సూచించారు. పోలీసుల సూచనలతో ఆయన తన స్వగ్రామం తిమ్మపల్లికి వెళ్ళిపోయారు కేతిరెడ్డి. కేతిరెడ్డి వచ్చిన 24 గంటల్లోనే తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించిన పరిస్థితి అక్కడ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నెల 10న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించారు పోలీసులు. బలగాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకి కేటాయించామని, పర్యటన తర్వాత తాడిపత్రికి రావాలని కేతిరెడ్డికి సూచించారు. పోలీసుల సూచనలతో తన స్వగ్రామం తిమ్మంపల్లికి కేతిరెడ్డి వెళ్ళిపోయారు. కేతిరెడ్డి వచ్చిన 24 గంటల్లోనే తాడిపత్రి విడిచి వెళ్లాలని ఇటు పోలీసులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆయన వచ్చిన 24 గంటల్లోనే ఇటు కేతిరెడ్డి తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన పరిస్థితి. తాడిపత్రి నుంచి ఆయన వెళ్ళిపోయారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశించారు. ఈ నెల 10న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తాడిపత్రి విడిచి వెళ్లాలని